నిన్న గురువారం డిసెంబర్ 5న రిలీజ్ అయిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొత్త తెలుగు పాన్ ఇండియా సినిమా పుష్ప 2 మరో రికార్డు సెట్ చేసింది. అంటే మనకు హైదరాబాద్లో ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో మెయిన్ థియేటర్స్, అంటే ప్రతి సినిమాకు ఒక మెయిన్ థియేటర్ ఉంటుంది. అలా మన పుష్ప 2కి మెయిన్ థియేటర్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో సంధ్యా 35mm. ప్రీమియర్స్ రోజు కొద్దిగా తొక్కిసలాట జరిగి ఒకరు చనిపోవడం జరిగింది. అది పక్కన పెట్టేస్తే ఇక క్రాస్ రోడ్స్లో మొదటి రోజు 1 కోటి గ్రాస్ వచ్చిన సినిమా దేవర. అది ఒక రికార్డు. దేవర కంటే ముందు ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఏ సినిమా కూడా మొదటి రోజు 1 కోటి గ్రాస్ అయితే కలెక్ట్ చేయలేదు. మొదటిసారి దేవర సినిమా 1,17,00,000 గ్రాస్తో మొదటి రోజు ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో రికార్డు పెట్టింది. ఇప్పుడు ఆ రికార్డు బ్రేక్ అయింది మన పుష్ప 2తో. పుష్ప 2కి వచ్చేసి ముందు రోజు రాత్రి ప్రీమియర్స్ పడ్డాయి. ప్రీమియర్స్ కలెక్షన్ 60 లక్షలు వస్తే మొదటి రోజు నిన్న వచ్చిన గ్రాస్ వచ్చేసి 1,05,00,000. అలా మొత్తం ప్రీమియర్స్ అండ్ డే 1 కలుపుకొని ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో చూసుకుంటే ఒక థియేటర్లోనే 1,65,00,000 గ్రాస్ వచ్చింది. అంటే 1,17,00,000తో దేవర ఉంటే దాన్ని బీట్ చేసి 1,65,00,000తో నంబర్ 1గా నిలబడింది పుష్ప 2. అంటే దేవరకు కూడా స్పెషల్ షోస్ పడ్డాయి, కానీ అవి ప్రీమియర్స్గా పడలేదు. రాత్రి 12 తర్వాత పడ్డాయి. సో సేమ్ డే కిందికి వస్తుంది కాబట్టి అది 1,17,00,000 అయింది. ఇది ప్రీమియర్స్ ముందు రోజు రాత్రి, మరుసటి రోజు అంటే నిన్న డే 1 కలిపి 1,65,00,000. ఎటు చూసుకున్నా నంబర్ 1 ఇప్పుడు పుష్ప 2నే. అంటే టికెట్ రేట్స్ కూడా చాలా ఎక్కువ పెట్టారు, అందుకే ఈ గ్రాస్ వచ్చింది. అయినా కానీ ఫ్యూచర్లో మరి ఏ సినిమా బ్రేక్ చేస్తుందో ఈ రికార్డ్. ఇక 1,65,00,000 మొదటి రోజు ఆర్టీసీ క్రాస్లో రావాలి అంటే ఇక నాకు తెలిసి మళ్ళీ మహేష్ బాబు, రాజమౌళి సినిమా రావాల్సిందే. అంతవరకు ఆ రికార్డ్ అలాగే పదిలంగా ఉంటుంది. సో ఇప్పటి వరకు ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో 1 కోటి గ్రాస్ మొదటి రోజు వచ్చిన సినిమాలు 2. ఒకటి దేవర, ఇంకొకటి పుష్ప 2. మార్జిన్ 50 లక్షల వరకు తేడా ఉంది రెండింటి మధ్య. అది మన పుష్ప 2 మొదటి రోజు ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ప్రీమియర్స్తో కలిపి మొదటి రోజు గ్రాస్ వచ్చి 1,65,00,000. ఇక ఈ రికార్డ్ ఎన్ని రోజులు ఉంటుందో చూడాలి. ఓకే, బాయ్.